పౌరులందరూ దేశభక్తి జాతీయ భావంతో మెలిగి భారతదేశ సమగ్ర సౌభ్రాతృత్వాన్ని చాటాలి అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్రం అని అన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళి అని, అహింస మార్గంలో నడిచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చెల్లా ఓబులేషు, శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2047 అంటే 100 సంవత్సరాలకు మన టార్గెట్ పెట్టుకొని ప్రపంచంలోనే ఆర్థికంగా 3వ దేశంగా మనం ఎదగాలని, అలాగే నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని, అలాగే మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఉండాలని ఒక దిశానిర్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా మనం అందరం పడాలని, అభివృద్ధి కోసం మనందరం మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనమందరం కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ, ఏదైతే స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమరయోధులు అసూలు వారి మనకందరికీ ప్రాణత్యాగం చేసి ఈ రోజు ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈ భారతదేశాన్ని అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికోసం అందరూ కంకణం కట్టుకొని కంకణం పొద్దులై ముందుకు నడవాలని పిలుపునిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ఇతర పట్టణ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.